ఇరాన్ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో అక్కడి ప్రజలు వీధుల్లోకొచ్చారు. అమెరికా డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆహారం కూడా కొరలేని దుస్థితిలో అల్లాడిపోతున్నారు. టెహ్రాన్లోని ప్రఖ్యాత గ్రాండ్ బజార్లో ప్రారంభమైన ఆందోళనలు కరాజ్, హమేదాన్, ఖేష్మ్, మలాడ్, ఇస్ఫహాన్, కెర్మాన్షా, షిరాజ్, యజ్జీ నగరాలకు విస్తరించాయి. పలుచోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ప్రభుత్వ చర్చలకు ఆహ్వానించినా ఏమాత్రం తలొగ్గడం లేదు. ఇరాన్ అట్టుడికిపోతోంది. గత 3 రోజులుగా రాజధాని టెహరాన్ సహా దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. మొదట టెహరాన్లో ప్రారంభమైన నిరసనలు దేశమంతటా విస్తరించాయి. కరాజ్, హమేదాన్, ఖేష్మ్, మలాడ్, ఇస్ఫహాన్, కెర్మాన్షా, షిరాజ్, యాజ్దీ నగరాల ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. పలుచోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించినా జనం వెనక్కి తగ్గటం లేదు. దీనంతటికీ కారణం ఇరాన్లో భారీ ఆర్థిక సంక్షోభం. గతంలో ఎన్నడూ లేనంతగా దేశ కరెన్సీ విలువ పతనమైంది. తాజాగా ఒక అమెరికా డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియాల్ 42,000 దాటిపోయింది. ద్రవ్యోల్బణం 42% దిగువకు పడిపోయింది. దీంతో ఆహారం, ఔషధాలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్లో ఆహార పదార్థాల ధరలు 72%, వైద్య పరికరాల రేట్లు 50% పెరిగాయి. ఇంధన ధరల పెంపు, పన్నుల పెంపు ప్రతిపాదనలు ప్రజలపై మరింత భారాన్ని పెంచాయి. ఆహారం, ఔషధాలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో తాము బతికేదెలా, తమ వ్యాపారాలు సాగేదెలా అంటూ జనం, వ్యాపారులు వీధుల్లోకి వచ్చేస్తున్నారు. మొదట ఆదివారం టెహ్రాన్లోని గ్రాండ్ బజార్లో ఉన్న వ్యాపారులు నిరసనకు దిగారు. అప్పటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశంలోని 10 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయతుల్లా అలీ ఖమైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముల్లాలు దేశం వీడారు. నియంతృత్వం వహించాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. నియంతలకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆందోళనకారులను చర్చలకు పిలిచినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో, దేశంలో ఆందోళనల నేపథ్యంలో రాజీనామా చేసిన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మహమ్మద్ రెజా ఫర్జీన్ స్థానంలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి అబ్దుల్ నాజర్ హెమ్మత్ని ప్రభుత్వం నియమించింది. అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నేతృత్వంలోని కేబినెట్ ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసింది. అయినప్పటికీ ప్రజలు శాంతించలేదు. వాస్తవానికి ఆర్థిక మంత్రిగా ఉన్న 68 ఏళ్ల హెమ్మత్ని 2024 మార్చిలో పార్లమెంట్ తొలగించింది. ఆయన అమలు చేసిన విధానాలు దేశ ఆర్థిక పరిస్థితిని మరింతగా దిగజార్చాయని అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. మరోవైపు 2026 బడ్జెట్లో పన్నును ప్రభుత్వం 62% పెంచింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం అంచనాను 50%గా పేర్కొంది. ఇది వీధిలో నిట్టనిలువున దోచుకోవటమేనని విమర్శలొస్తున్నాయి. తమ సంపాదన తిండికి కూడా సరిపోవటం లేదని ఇరాన్లోని సామాన్య ప్రజలంటున్నారు. 2015లో $1 విలువ 32,000 రియాల్స్గా ఉండేది. 10 ఏళ్లలో అది ఊహించనంతగా దిగజారింది. ఇరాన్ దుస్థితికి కేవలం కరెన్సీ పతనం మాత్రమే కారణం కాదు. 2025 జూన్లో ఇజ్రాయెల్, అమెరికా జరిపిన 12 రోజుల వైమానిక దాడులు దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ దాడుల్లో 1000 మందికి పైగా మరణించటమే కాకుండా కీలక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి తోడు అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షలు, తీవ్రమైన నీటి ఎద్దడి, ఇంధన సంక్షోభం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇరాన్లో ఒక సగటు ఉద్యోగి నెలకు $100 సంపాదిస్తారు. ఈ సొమ్ము కేవలం అతి సాధారణ ఆహారం కొనుగోలుకే సరిపోతాయి. ప్రజలు ఇప్పటిదాకా దాచుకున్న డబ్బులు ఖర్చయిపోతున్నాయి. ఇరాన్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం, ఆర్థిక ఆంక్షల కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇరాన్ రాజధాని టెహరాన్లోని గ్రాండ్ బజార్కు చారిత్రక నేపథ్యం ఉంది. దశాబ్దాలుగా ఇది ఇరాన్ ఆర్థిక జీవనాడిగా ఉంది. దేశంలో తిరుగుబాటుకు బజార్లో మొదలైన ఆందోళనలు సూచికగా నిలుస్తాయని పరిశీలకులు అంటున్నారు. 1979లో ఈ గ్రాండ్ బజార్లో మొదలైన సమ్మె దేశంలో ఇస్లామిక్ విప్లవానికి దారితీసింది. రాజరికాన్ని పెకిలించి వేసింది. గ్రాండ్ బజార్ సమ్మెతో ఆహారానికి ఇబ్బంది కాకుండా ఇస్లామిక్ రిపబ్లిక్ వెన్నెముకకు గాయం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇరాన్లోని మార్కెట్లకు ప్రాణాలను కాపాడే రక్తనాళంలా ఉంటుందని చెప్తున్నారు. కాగా ప్రభుత్వం ఒకవైపు ఆందోళనకారులతో చర్చలు జరుపుతూనే మరోవైపు కఠినంగా అణచివేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు దేశంలో జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ నిఘా సంస్థల పాత్ర ఉందని ప్రభుత్వ వర్గాలు, స్థానిక మీడియా ఆరోపిస్తున్నాయి. ఇరాన్లో ఓవైపు ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంటే మరోవైపు అమెరికా బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిని మళ్లీ ప్రారంభిస్తే మరోసారి సైనిక దాడి చేయక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. ఇరాన్లో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలు సంతోషంగా లేరు. చిన్న నిరసన జరిగినా కాల్పులు జరుగుతున్నాయి. ప్రజలపై దమనకాండ కొనసాగుతోంది అని అన్నారు. కొద్ది నెలల క్రితం అమెరికా ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై దాడి చేసి ధ్వంసం చేయటం తెలిసిందే.
కాగా ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. తమ దేశంపై జరిగే దాడికి సమాధానం తీవ్రంగా ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్పై జరిగే ఏ దాడికైనా సమాధానం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు.